వెల్కమ్ టు AP7am. ఒక్కోసారి కుర్చీలు తలుపులు షాక్ కొడతాయి. ఎందుకో తెలుసా? మీ ఫ్రెండ్ ఎవరో కుర్చీలో కూర్చుని ఉంటారు. మీరు వెళ్ళి టచ్ చేయగానే ఒక్కసారిగా షాక్ వస్తుంది. ఇలా అప్పుడప్పుడు డోర్ హ్యాండిల్స్, లిఫ్ట్ బటన్లు వంటివి కూడా షాక్ కొడుతూ ఉంటాయి. ఎందుకు ఇలా జరుగుతుందో తెలుసా? సైంటిస్టులు దీని గురించి ఏం చెప్తున్నారో చూద్దామా? స్టాటిక్ ఎలక్ట్రిసిటీ, దీన్నే స్థిర విద్యుత్ అంటారు. భూమి మీద దాదాపు ప్రతి పదార్థంలో ఈ స్థిర విద్యుత్ ఎంతో కొంత మొత్తంలో ఉంటుంది. ఏవైనా రెండు పదార్థాల మధ్య రాపిడి జరిగినప్పుడు, ఒకదానికి ఒకటి తగిలినప్పుడు వాటి మధ్య ఈ విద్యుత్ ప్రసారం అవుతుంది. మరి షాక్ ఎందుకు తగులుతుంది? ఈ రెండు వస్తువుల మధ్య స్థిర విద్యుత్ ప్రసారం అయినప్పుడు ఒకదానిలో పాజిటివ్ ఛార్జ్ ఎక్కువగా, మరొక దానిలో నెగిటివ్ ఛార్జ్ ఎక్కువగా నిల్వ అవుతాయి. ఆ వస్తువులు భూమిని తాకితే ఈ పాజిటివ్, నెగిటివ్ ఛార్జ్లు న్యూట్రల్ అయిపోతాయి. కానీ విద్యుత్ ప్రసారాన్ని అడ్డుకునే ప్లాస్టిక్ భాగాలు అడ్డుగా ఉంటే ఎలక్ట్రిక్ ఛార్జ్ అలాగే ఉంటుంది. మనం ప్లాస్టిక్ సోల్ ఉన్న చెప్పులు కానీ, షూ కానీ వేసుకున్నప్పుడు మనలో కూడా అలా ఎలక్ట్రిక్ ఛార్జ్ నిల్వ అవుతుంది. ఏదైనా వస్తువును ముట్టుకుంటే వాటిలో అప్పటికే డిఫరెంట్ ఎలక్ట్రిక్ ఛార్జ్ అయి ఉంటే విద్యుత్ ప్రసారమే షాక్ కొడుతుంది. అంటే మనలో అప్పుడు నెగిటివ్ ఉండి వస్తువుల్లో పాజిటివ్ ఉన్నప్పుడు, లేదా మనలో పాజిటివ్ ఉండి వస్తువుల్లో నెగిటివ్ ఉన్నప్పుడు ఇలా జరుగుతుంది. ముఖ్యంగా గాలిలో తేమ తక్కువగా ఉండే చలికాలంలో, ఏసీల వినియోగం ఉండే ఆఫీసులు, గదుల్లో ఇలా స్టాటిక్ కరెంట్ షాక్ కొట్టే అవకాశం ఎక్కువ అని సైంటిస్టులు చెబుతున్నారు. మరి ఈ స్టాటిక్ ఛార్జ్ ఒక్కసారి 1000 వోల్ట్ల స్థాయికి కూడా చేరుతుందట. కాకపోతే సెకండ్లో 1000 వంతు సమయమే షాక్ తగలటం వల్ల ప్రమాదం ఉండదట. ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. అంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.